ఎంజాయ్ బ్రోస్ పండగ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఏసీలో కూర్చొని చల్లగా మాట్లాడడం వాచిపోతారు కింద కొట్టే. బెట్టింగ్ యాప్లు ఏం ఉపయోగం రా మీ వల్ల? యాంకర్ శ్యామల మీద కూడా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో యాంకర్ శ్యామల ఉన్నారనే నేపథ్యంలో పెద్ద నీతిమంతురాలాగా మాట్లాడినటువంటి యాంకర్ శ్యామల ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ రే పవిత్ర ఎంత వరకు వచ్చిందో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ గుంటనక్క అంటూ ఒక స్టోరీని చెప్పారు. ఒక మాట ఏమన్నా మాట్లాడాము అంటే ఆ మాటకి క్రెడిబిలిటీ ఉండాలి. ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? మళ్ళీ బంధంగా వస్తావా? హెవీ లాస్ వస్తుంది, జాగ్రత్త. ఎంత లాస్ వచ్చినా పర్లేదు. 10 మంది కొట్టకపోతే బతకలేదు. ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది, ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని. గతంలో నువ్వు చేసిన పనికి మళ్ళీ ఎవరైనా ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ కట్టాను. పిల్లడు చాక్లెట్ బిస్కెట్ తిరగడం నీకెందుకు? ఇవన్నీ మ్యాచ్ లట్ట బిజినెస్ ఏమనుకుంటా అసలు బెట్టింగ్ లట్ట. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. మ్యాచ్ అయిపోయింది, హైదరాబాద్ ఓడిపోయింది, నీ 20,000 కూర్చిపోయినాయి చెప్పినా నేను. యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళ విషయంలో కూడా పోలీసులు అసలు తగ్గేదేలే. ముందు చెప్పినట్టయితే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదరా నాయన. మీకు నోటీసులు ఆల్రెడీ వచ్చాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు, అంటే మీకు నోటీసులు ఏం రీచ్ అవ్వలేదు. ఇంకా 10 నిమిషాల్లో మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు, గిఫ్ట్ గా 5,000 కూడా ఇస్తుంది. పంజాగుట్ట పిఎస్ లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. చూసుకోవడం బెటర్ రా బాబు, ఇదేమి టార్చర్ రా నాయన. శ్యామల గారు బిజీగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడతాం. ఆ రూట్ లో వచ్చావు అన్నమాట. విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి. మర్యాద మాట్లాడు, ఇవన్నీ అవసరం లేదు. పోయి నీ చిన్నపిల్లడు ఇవన్నీ తెలియదు, దీని బెట్టింగ్ గురించి మాట్లాడుకున్నావు అంత. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను ప్రమోషన్ చేయను. అట్లాంటి ఎవరైనా చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దండి. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తా, నువ్వు ఓడిపోతే 2000 ఇస్తా. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. మొన్నేమో 500 కొట్టేశారు, అంత ముందేమో 1000 రూపాయలు కొట్టేశారు. ఏ నెంబర్ కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. ఎక్సకలు పడుతుంది, వచ్చాది ఇది వచ్చాది అని చెప్పి ఆశపడినా అనుకో మొత్తం పోతుంది నాకి. సార్ అంటే మీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా పందెంగా అనిపిస్తుందా? అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మహిళా భద్రత, మహిళా అభ్యుదయం కోసం పోరాడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేసే అన్ని లఫూట్ పనులు, బేవార్స్ పనులు, బేకార్ పనులు. బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసేయడం, ఇక్కడికి వచ్చేసి సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు. దండం పెడతా. ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు ఏం కావాలో చెప్పమ్మా. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయన. పెరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మీద పరేం సామి. అసలు నువ్వేం చేస్తే తెలంగాణలో నీ పైన కేసు నమోదు చేశారు, వివరంగా చెప్పుదా. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే ఎందుకురా? మాకు ఎన్నో బిజినెస్లు ఉంటాయి, నీకెందుకు? బాబు వస్తే అది వస్తుంది, బాబు వస్తే ఇది వస్తుంది. ఆ గ్యాప్ మొత్తం కవర్ చేస్తాగా. ఇక్కడ అందరూ మంచి మూడ్ లో ఉన్నారు, కలిసి డిస్కషన్ పెట్టుకుందాం. పసి బిడ్డలు సైతం జంకుతున్నారు. పార్టీ మొత్తం బేకార్ పార్టీ. పార్టీలో ఉండే వ్యక్తులు కూడా అలా
పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. మీకేం అనిపించట్లేదా అండి? నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెబుతాను. ఒడుకు పుట్టేది ఒళ్ళంతా నువ్వేం భయపడుకో అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? నీ గురించి మాట్లాడాలంటే మాకే సిరాకే ఉంటుంది. చిచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని బతికేదాని గురించి కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. జంబలగడి పంబలాగుంది. ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. స్వామి శరణమయ్యప్ప. సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా. ఏ డౌటా? ఒక సిచ్యువేషన్ లో పెట్టడం, అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే. ఈ కబుర్లన్నీ నక్కపక్కల పోవడాలో చెప్పు. ఏ స్థితిలో ఉన్నాము, ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారు. నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి. ఏదో డబ్బు కోసం గడిదినే మనిషి. ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు, ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు. ఆ గజిబిజి గజాలను వెళ్ళి అడుగు. అన్నా అన్యాయం జరిగిందన్నా, కాపాడండి అన్నా. అబ్బో ఏ ఊరు? వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు. నేరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు. ఇస్తాను ముందు నువ్వు 1000 రూపాయలకి. ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి తిరిగి అడుగుతున్నందుకు? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. నాకు జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చినటువంటి ఈ యాప్ కు నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసినా సమాధానం చెప్పు. ఆ ప్రమోట్ చేసినందుకు నువ్వు డబ్బులు ఎంత తీసుకున్నావు కూడా చెప్పు. ఇక్కడ నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇవ్వాలి, వాడు ఓడిపోతే 2000 ఇస్తాడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి. కరెక్ట్ గా 3 days తర్వాత. అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు? అంతా కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని బతికేటోళ్ళే. శని నోట్తో చెప్పాకరా, బెట్టింగ్ నీకు తెలియదు దీని కథ. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నేను పెద్ద విజ్ఞానకరిని, నేను ఒక మేధావిని, నేను ఒక ఇంటెలెక్చువల్ జీనియస్ ని. ఆడవాళ్ల ఒంటి మీద కనబడుతున్నాయి, మీకు కనిపించట్లేదా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్ మళ్ళీ వచ్చి చెప్తాను సార్. నేను గత 5 సంవత్సరాలు ఇలా లేదే. వేల కోట్లు స్కాములు చేస్తున్నారు, ఎవడబ్బా సుమ్మని. ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవడం బెటర్ రా నాయన. ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్ లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వాన్ని. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత 5 ఏళ్లు కూడా. చూస్తూ ఉండు, ఏదో ఒక్క రోజు వాడి కారులో బాంబు పెట్టి లేపేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే. పని చేసుకోండి. ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది. నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. నవ్వుతున్నారు అయినా మీకేం పట్టట్లేదు. ఆనందంతో పొంగింది. అవేమీ మీకు కనిపించవు. మీకేం పని పట్టలేదా ఇంటికాడ? వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 million? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.